ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 2 రోజులలో కన్యరాశిలో పుట్టిన వారి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ మంచి కోరే చెప్తున్నాను. ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే కన్యరాశి జాతకులు ఈ వీడియోను తప్పకుండా చూడండి. మరి కన్యరాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, వారి జీవిత భాగస్వామి వలన వీరికి యొక్క జీవితంలో ఎలాంటి ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలానే ఈ రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కన్యరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక ఈ పెనుమార్పులు కన్యరాశి వారి జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కూడా. అసలు కన్యరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఇక ఆ పెను మార్పులకు ప్రధానమైన కారణం ఏంటి, అదేవిధంగా ఈ రాశివారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం ఈ రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో ఎలుగులు అనేవి రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో. ఈ కన్యరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. ఈ కన్యరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పులు చెందబోతుంది. అంతేకాదు, ఈ రాశి చక్రంలో కొన్ని మార్పుల వల్ల ఆ స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు. దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశివారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పు కలిగించబోతుంది. మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదట అనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తూ ఉన్నారని, ఎందుకు ఇలా అంటున్నారు అని. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉండడమే అని ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి జీవిత భాగస్వామ్యం తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అంటే నిరుద్యోగ సమస్యలు, వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. అంటే వారు కోరుకునే మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగ స్థలంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు. అలాగే ఎవరైనా డాక్టర్స్, లాయర్స్, ప్రొవిజనర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయం నుంచి మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కన్యరాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరగబోతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా మీకు చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి. అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. ఆదాయం చాలా బాగుంది మీకు. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి కూడా మీరు చేసే ప్రతి ప్రయత్నం రాబోయే రోజుల్లో ఈ కన్యరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా అంటే చాలా బాగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదరీమణుల సంపూర్ణమైన సహకారం కూడా మీకు బాగా లభిస్తాయి. ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు.
సంతానం సౌభాగ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల వల్ల మీదే విజయాన్ని సాధిస్తారు కూడా మీరే. అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారు అని చెప్పాలి. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తున్నాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరం ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగాలైతే కార్యక్రమాలలో సహ ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. కాకపోతే మీరు చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి. తీవ్రత నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలమైన తీర్పు రాబోతుంది. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ తీసుకుంటారు. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతోగా చక్కగా ముందుకు నడిపిస్తుంది. దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్పాలి. ఇక కన్యరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందబోతున్నారు. ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు కూడా. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం అనేది వల్ల ఆర్థికపరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభించబోతుంది. అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు కూడా. పిల్లల విషయాలలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ విధంగా కన్యరాశి వారి చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతంగా సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెను మార్పులు చూస్తారని చెప్పాలి. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన, అలానే పాటించవలసిన పరిహారాలు చూస్తే కన్యరాశి వ్యక్తులు ప్రతినిత్యం శివ ఆరాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు వెర్రని శనగలను నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతులకి శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి చేయించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. జీవితంలో ఆర్థిక పరంగా ఎంతోగా ఎదుగుతారు. అలాగే ఈ కన్యరాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది. అయితే అది ఎలాంటి శక్తి? ఇక ఆ శక్తి గనక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది? ఈ పూర్తి విషయాన్ని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. ఇక వివరాల్లోకి వెళితే కన్యరాశి వారు వ్యక్తిత్వం మనం చూస్తే గనక మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు. ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి చేతగాని పని. కన్యరాశి వారు ఎప్పుడు ఇతరుల వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదు.
అయితే ఈ కన్యరాశి వారి జీవితంలో వీరిని ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా వీరికి ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ కన్యరాశి వారు చాలామంది మిత్రులు కూడా శ్రేయోభిలాషులు కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ కన్యరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధువులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరు అందరూ ఇష్టపడతారు కూడా. కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కన్యరాశి వారిని చూసి ఓర్వలేకపోతున్నారు. కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తున్నారు. అంటే వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు. కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరే తప్పించుకోగలుగుతున్నారు. అలాగే ఇతరులు మీ మీద పన్నిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యత ఈ కన్యరాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పుతనం, చాకచక్యం, సమకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కన్యరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వారికి ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి కూడా చూశారు ఇది వరకు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పాలి. మీకు ఈ 2025 సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్నటువంటి శక్తి, ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ. అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది. ఇక ఆ శక్తి బయటికి వెళ్ళపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొంది తీరతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటివరకు ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అయితే అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసనంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితి ఉన్నప్పటి నుండి ఈ యొక్క కన్యరాశి వారి జీవితంలో ఈ నెల ఏప్రిల్ నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడబోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి ఎప్పుడైతే ఒక కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయో, ఆరోగ్య సమస్యలు బాధిస్తాయో, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ విధంగా ఈ కన్యరాశి వారి జీవితంలో కూడా జరిగింది కూడా. దీనికి కారణంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఈ కన్యరాశి జాతకులకు ఏప్రిల్ నెలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తున్నాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి.
ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ కన్యరాశి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుందండి. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ నెలలో అది బయటికి వెళ్ళబోతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కన్యరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో వ్యాపిస్తుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏమున్నా సరే మీ ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకండి. ఇటువంటి పగిలిపోయిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కన్యరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాలి. ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి. చక్కగా కలబంద మొక్కను నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాగేసే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కన్యరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. ఈ విధంగా గనక మీరు చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా కూడా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం కూడా అనేది మీకు ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ కన్యరాశి వారికి ఈ నెలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీరు విముక్తి లభిస్తుంది మీకు. ముఖ్యంగా ఈ కన్యరాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. అలాగే దాన ధర్మాలు కూడా చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందుతారు. మీకు అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం అయితే. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.